దానం నాగేందర్ పిటిషన్ పై ఇవాళ స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ జరపబోతున్నారు. ఇప్పటికే 7గురికి క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్ వాళ్లు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని తెలిపారు. ఇప్పుడు దానం నాగేందర్ విషయంలో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు, విచారణలో దానం ఏం చెబుతారు అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు జరిగి బీఆర్ఎస్ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. అయితే స్పీకర్ చర్యలు తీసుకోవట్లేదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కోర్టు డెడ్ లైన్ వార్నింగ్ తో స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేపట్టారు. ఇప్పటికే 7గురిని విచారించిన స్పీకర్ వాళ్లు పార్టీ మారినట్లు ఆధారాలు లేవంటూ పిటిషన్లను కొట్టేస్తూ తీర్పిచ్చారు. ఈ క్రమంలో మిగిలిన 3 డాక్టర్ సంజయ్, దానం నాగేందర్, కడియం శ్రీహరిలను విచారణ జరపాల్సింది. అయితే ఎమ్మెల్యే దానం నాగేందర్ కు తాజాగా నోటీసులు ఇచ్చారు. దానం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ బీఫామ్ పై ఎంపీగా కంటెస్ట్ చేశారు. ఫిరాయింపు కేసులో ఈ అంశం కీలక ఆధారంగా మారింది. స్పీకర్ నోటీసులకు ఇప్పటి వరకు దానం విచారణ ఇవ్వలేదు. కాకపోతే విచారణ ఇచ్చేందుకు సమయం కావాలని కోరారు. ఇంతలోనే సుప్రీంకోర్టు గడువు ముగించుకోవడంతో దానం నాగేందర్ కు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఇవాళ ఆయనను విచారించబోతున్నారు. తాను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదని, పదవుల కోసం తాను ఎక్కడికి పోలేదంటూ దానం చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, ఇద్దరి వాదనలు కూడా వినబోతున్నారు. ముఖ్యంగా అయితే పిటిషన్ చేసినటువంటి అటు బీఆర్ఎస్ కి సంబంధించి మరొక వైపు బీజేపీ, ఈ ఇద్దరి అడ్వకేట్స్ తో స్పీకర్ విచారణ ముందు హాజరు కాబోతున్నారు. అయితే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు. దాన్ని సవాలు చేస్తూ అటు స్పీకర్ తో పాటు హైకోర్టు, సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్. అయితే ఆ స్పీకర్ పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సుప్రీంకోర్టుకు బదలాయించగా సుప్రీంకోర్టులో ఏదైతే పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ స్పీకర్ ఆదేశించింది సుప్రీంకోర్టు. దాంతో స్పీకర్ 10 మంది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులపై మొన్నటి వరకు దానం నాగేందర్ మినహా మిగతా వారందరూ కూడా రిప్లై ఇచ్చారు. రెండోసారి ఆ స్పీకర్ నోటీసులు ఇవ్వడంతో నిన్న అయితే ఆన్సర్ చేస్తూ ఈరోజు విచారణకు సంబంధించి 10 మంది ఇప్పటికీ ఆ స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు కూడా రిప్లై ఇచ్చారు. దాంట్లో 7గురికి సంబంధించినటువంటి సభ్యత్వంపై కూడా వారైతే ఎక్స్పెల్ చేయాలని చెప్పి వేటు వేయాలని చెప్పి బీఆర్ఎస్ కోరగా, అయితే ఆ 7గురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశంపై స్పీకర్ పార్టీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో వచ్చినట్టుగా ఎట్లాంటి ఆధారాలు లేకపోవడంతో 7గురు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారని వారికి క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే మిగతా 3 విషయంలో ఒకటి దానం నాగేందర్, సంజయ్, శ్రీహరి, ఆ 3 కూడా ఒక దానం నాగేందర్ మినహా మిగతా 2 కూడా మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పి స్పీకర్కు కూడా నోటీసులో రిప్లై ఇవ్వడం జరిగింది. అయితే దానం నాగేందర్ విషయంలో మాత్రం తాను బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మరొక వైపు కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసినాడు కాబట్టి ఈ అనర్హత వేటు విషయంలో ఖచ్చితంగా తనపై చర్యలు తీసుకునే విధంగా ఉంటుందని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈరోజు జరిగేటువంటి విచారణలో స్పీకర్ తాను ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే ఈ 10 మంది విచారణ పూర్తయిన తర్వాత సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇప్పటికే పలుమార్లు స్పీకర్కు కూడా గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు. మొన్నటికి మొన్న 2 వారాల గడువు కూడా ఇచ్చింది. ఈ గడువులోపే 10 మంది విచారించి 10 మందికి సంబంధించినటువంటి రిప్లైలన్నింటినీ కూడా సుప్రీంకోర్టులో అసెంబ్లీకి సంబంధించినటువంటి ప్రొసీడింగ్ ఆఫీసర్స్ అంతా కూడా ప్రవేశపెడతారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు తీసుకునేటువంటి నిర్ణయం సుప్రీంకోర్టులో ఇరు పక్షాలకు సంబంధించినటువంటి జరిగేటువంటి వాదనలపై కూడా ఆధారపడుతుంది. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో ఫిరాయింపులపై కొంతమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ కేసులను బేస్ చేసుకొని చేస్తారా, లేకపోతే స్పీకరు ఇచ్చినట్టుగా ఏదైతే ఇప్పటికే 7గురికి ఇచ్చింది ఇంకొక 3 విషయంలో ఎట్లాంటి తీర్పు వస్తుందైతే వేచి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కాబట్టి ఆ 7గురి విషయంలో కూడా క్లీన్ చిట్ స్పీకర్ ఆధారాలు లేవని చెప్పి వారు చెప్పారు. కాబట్టి బీఆర్ఎస్ నుంచి మాత్రం ఆ సభ్యులంతా కూడా పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు మొన్న జరిగినటువంటి
స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు అయితేనేమి, ఎంపీటీసీ అయితేనేమి, ఇప్పుడు రాబోయేటువంటి మున్సిపల్ ప్రభుత్వ కార్యక్రమాలతో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ పార్టీ కార్యక్రమాల్లో హాజరవుతున్నారనేటువంటి ఆ ఉన్నటువంటి ఫుటేజ్ కానీ, వీడియోలు కానీ, ఫొటోస్ అన్నింటినీ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సేకరించింది. కాబట్టి సుప్రీంకోర్టులో జరిగేటువంటి వాదనలకు అనుకూలంగా వాదనలకు ఏ విధమైనటువంటి వాదనలు జరుగుతాయి, ఎట్లా తీర్పు వస్తుందనేది వేర్చలే. ఈరోజు జరిగేటువంటి దానం నాగేందర్ విషయంలో స్పీకర్ ఎట్లాంటి తీర్పు ఇస్తారనైతే కొంత రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ఆసక్తిగా అయితే వేచి చూస్తున్నారు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రేమ్.